నమస్కారం. పూల వెన్నెల కథలుకి స్వాగతం. శ్రీ మునిమాణిక్యం నరసింహరావు గారి తిరుమాళిగ నవల 3వ భాగం. శీర్షిక ఆయన. ఒక రోజున నేను మామూలుగానే సాయంత్రం ఇంటికి వచ్చాను. నేను వచ్చేటప్పటికి ఆమె పసిపాపతో ఆడుకుంటూ ఉన్నది. ఆ నిరాభరణ సుందరిని చూస్తూ క్షణకాలం నిలబడ్డాను. ఆమె తలెత్తి నా వంక ఒక ముహూర్త కాలం చూసి చప్పున తల వంచేసుకుంది. ఆమె సర్వాంగముల్లోనూ ఉత్సాహం ఉబుకుతున్నట్లు నాకు తోచింది. ఆవిడ ఒడ్డి నిండా ఇసుక. కట్టుకున్న తెల్లటి ఉప్పాడ జరీ చీర అంతా మాసిపోయింది. ఆ దుమ్ము ఆమె ముఖం నిండా పడ్డది. పిల్లల సంతోషమే ప్రధానంగా ఎంచి వాళ్లతో అంత సరదాగా, అంత హృదయపూర్వకంగా, అంత కలిసిమెలిసి మనం ఆడుకోగలమా అనిపించింది. తల్లి చనిపోయిన తర్వాత మా పాప ముఖాన అంత సంతోషం నృత్యం చేయటం నేనెప్పుడూ చూడలేదు. దాని బట్టలను పరిశుభ్రంగా ఉంచమని పనిచేసేదాన్ని నేను కఠినంగా శాసించాను. పిల్లదాన్ని మట్టిలో అదెప్పుడూ ఆడనిచ్చేది కాదు. ఒకవేళ ఆడటం సంభవించినా నన్ను చూడటంతోనే పిల్ల ఆట ఆపేయటము, నేను దాసీదాన్ని పిలిచి కోప్పడటము, వెంటనే దాన్ని బట్టలు విప్పించి కొత్త బట్టలు కట్టించటము, అది బిక్కముఖం వేసుకుని నా వంక చూడటము మామూలుగా జరిగే విషయాలు. ఈరోజు అది అత్యంత ఉత్సాహంతో ఆడుకున్నది. దాని ఉత్సాహాన్ని చూసి నేను ఏమీ అనలేకపోయినాను. ఆవిడ కూడా పసిపిల్లతో పాటు దుమ్ముతో ఆడటం ఆ పసిదాని సంతోషానికే కదా అన్న విషయం నా మనసును కలచివేసింది. సాయంత్రమైంది. ఆ రోజు ఎందుచేతనో వీధిలో దీపాలు వెలగలేదు. చీకట్లు కమ్ముకున్నాయి. పైన ఆకాశంలో నల్లటి మబ్బులు దగ్గరగా చేరుకొన్నవి. అంతలో చలిగాలి వీచింది. చినుకులు ప్రారంభమై ఈడ్చి కొట్టింది వాన. నేను అంతవరకు నా గదిలో మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన నా బిడ్డ ఫోటో ముందు కూర్చుని ఏడవగలిగినంతసేపు ఏడ్చి పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామని గది బయటకు వచ్చాను. పిల్లలు ఆవిడ వంట ఇంట్లో ఉన్నారు. ఆమె కంచాల ముందు కూర్చుని అన్నం కలిపి తినిపిస్తూ కథలు చెబుతోంది. మా పిల్లలు కథలంటే చెవి కోసుకుంటారు. కథ చెప్పంది అన్నమూ తినరు, నిద్రాపోరు. వాళ్ళమ్మ చనిపోయే రోజును కూడా మేక కథ చెప్పి నిద్రపుచ్చింది. ఆమె వెళ్ళిపోయినప్పటి నుండి ఓపికగా కథ చెప్పడానికి నాకు ఎవరూ లేకపోయినారు. నాకంత ఓపిక, శాంతము సహజంగా లేవు. అదీ కాక వంటపూటి ఇంట్లో తింటూ ఉంటే కథలు చెప్పుకుంటానికి వీలు ఎక్కడుంది? ఆ రోజున ఆమె ఆకుపచ్చని చీర కట్టుకుని ఆ పిల్లలకు అన్నం తినిపించటము, వాళ్ళు చెవులు నిక్కపొడుచుకుని వింటూ సంతోషంతో తృప్తిగా తింటూ ఉండటము చూసేసరికి నాకు పూర్వపు సుదినాలు జ్ఞాపకం వచ్చి దుఃఖం ఆపుకోలేకపోయినాను. ఏవో వింత భావాలు నా మనసులో మొలకెత్తినవి. నా పిల్లలకు అన్నం తినిపించేటంతటి దయ ఈమెకు ఎందుకు కలగాలి? ఎవరు ఈమె? చనిపోయిన తల్లిని పిల్లలకు నేనియ్యలేను. అట్టి పవిత్రమైన నిండు ప్రేమనూ ఇయ్యలేను. ఇట్టి దయనైనా వాళ్ళు అనుభవించేటట్లు చేస్తే వాళ్ల జీవితాన్ని కొంతవరకు కాకపోతే కొంతవరకైనా మధురంగా చేయగలుగుతానేమో అనిపించింది. ఈమె గాని మరొకరు గాని పిల్లలపై నాకంటే ఎక్కువ ప్రేమను చూపగలరా? నా ప్రేమ చాలదా పిల్లలకు అని మళ్ళీ అనుకున్నాను. కానీ ఆ దృశ్యాన్ని చూసి నా అభిప్రాయాన్ని మార్చుకోవలసి వచ్చింది. గంట అంటే పక్కా గంటసేపు కూర్చుని తీరికగా కథలు చెబుతూ పిల్లలకు అన్నం తినిపించే శక్తి, ఓపిక మగవాడికి ఉండదు. అసలు ఆ పద్ధతే వేరు, ఆ తీరే వేరు. కానీ నాకు, నా పిల్లలకు అట్టి సౌఖ్యం ఈ జన్మకు లేదు. ఎంత ఓపికగా అన్నం పెడుతున్నారండి అన్నాను ఆవిడతో. ఆవిడ లజ్జానమ్ర నేత్రాలతో నా వంక చూస్తూ ఆడదాన్ని కాదా అండి అన్నది. నిజంగా అదే సరైన సమాధానమని తోస్తుంది. మార్ధవమనేది ఆడదాని సొమ్ము. జాలిపడటము, దయచూపటము స్త్రీకే సహజం కానీ పురుషుడికి కాదు. ప్రేమకు ఈ దయ సన్నిహితమని తోచింది. ప్రేమ శాశ్వతము, ఇది తాత్కాలికము. ఏ ఉపాయం చేతనైనా నా పిల్లలు ఇట్టి దయాదాక్షిణ్యాల రెక్కల్లో పెరిగితే నా మనస్సు కొంత శాంతి పొందగలదనిపించింది. ఏమిటి ఆ ఉపాయం? నా మనసుకు ఒక ఆలోచన తట్టింది. వెంటనే నా గుండె జల్లుమన్నది. ఏ మూల నుంచి, ఏ చీకటి కోన నుంచి, ఏ తిమిరపతి భయంకర కుహరము నుంచి వచ్చిందో కానీ ఆ ఆలోచన నన్ను ఒక్క నిమిషం కాల్చింది. భీకరమైన అగ్నిగుండంలో ఒక్కమారు ముంచెత్తినట్లయింది. బయట భయంకరంగా ఉరిమిన ఉరుము నా గుండెలు దడదడలాగా నాకు తోచింది. ఈ పెళపెళ శబ్దానికి పిల్లలు భయపడతారని నాకు తోచలేదు. ఆమె చప్పున పసిదాని తల ఒళ్ళోకి తీసుకుని దగ్గరగా ఉన్న ఇద్దరు పిల్లల వీపులపై చేతులు వేసి హత్తుకొని భయం లేదర్రా అని నవ్వుతూ చెబుతున్నది.
ఈ దృశ్యము మళ్లీ నా మనసును కలతపెట్టింది. ఇంత ప్రేమ ఉండి కూడా అలా చెయ్యాలని నాకు తోచలేదు కదా, ఆమె ఎందుకట్లా చేయగలిగింది? నాకంటే ఎక్కువ ప్రేమచే కాదు, పురుషునికి తోచనివి, స్త్రీ ప్రకృతికి మాత్రమే సహజమైనవి కొన్ని ఉన్నాయి. పురుష ప్రకృతిలో లేని మార్ధవము, తీయదనము స్త్రీ ప్రకృతిలో ఉన్నవి. పగలు రాత్రి రెండూ సంతోషదాయకములే, కానీ రాత్రి ఇచ్చే ప్రశాంతిని పగలు ఇయ్యలేదు, పగలు ఇచ్చే చైతన్యాన్ని రాత్రి ఇయ్యలేదు. అలాగే పిల్లలు కూడా పురుషుడు చూపే గంభీరమైన ప్రేమ కావాలి, స్త్రీ ఇచ్చే మధురమైన వాత్సల్యమూ కావాలి. ఇందులో ఏది తక్కువైనా వాళ్ల జీవితానికి తీరని కొరత. అట్టి కొరతలో పెరిగిన బిడ్డ ప్రకృతి మార్ధవరహితంగా ఉంటుంది. అట్టి వారి జీవితంలో తీపి ఉండదు. నా పిల్లలకు తల్లి లేని లోపము తీర్చడం మానవుని శక్తికి మించినది. కానీ వాళ్ల జీవితాన్ని కొంత మాధుర్యంగా చెయ్యకూడదా అన్న భావం నా మనసులో జన్మించింది. ఆ గాఢాంధకారంలో తెల్లటి మెరుపొకటి చీకట్లను చీల్చుకుంటూ పరిగెత్తింది. కానీ అది ఎట్లు సాధ్యం? మళ్లీ ఇందాకటి ఆలోచనే. ఏమది? దయార్ద్ర హృదయురాలైన ఒక్క శీలవతిని నా భార్య స్థానాన్ని ఆక్రమించచెయ్యాలి. మళ్లీ నా గుండె జల్లుమన్నది. ఎక్కడో ఏ తిత్తులలోనో దాగుకొనిన దుఃఖం పొంగి నా కుత్తుకదాకా ఎగతట్టి కళ్లలో నుంచి బయటపడటం మొదలుపెట్టింది. నా గదిలోకి వెళ్ళిపోయాను. గదిలో నేనెంతసేపు ఉన్నానో జ్ఞాపకం లేదు, కానీ కిటికీ తలుపులను నెట్టివేసి బొయ్యిన వచ్చిన ప్రచండ ఝుంఝామారుతం నన్ను మళ్లీ నా ఆలోచనలలో నుంచి బయటపడవేసింది. ఆమె గారున్న గదిలోకి వచ్చాను. ఒక మంచం పైన ఆమె పసిదాన్ని పడుకోపెట్టుకుని కౌగలించుకొని పడుకున్నది. ఆవిడ మంచానికి ఇరుప్రక్కలుగా మిగిలిన 2 పిల్లలు పడుకొన్నారు. అందరూ చేతికి అందికలో ఉన్నారు. పసిది మాత్రం ఆమె డొక్కలో దూరి పడుకుంది. నేను దాన్ని రోజూ పక్కలో పడుకోబెట్టుకుంటాను, కానీ దాన్ని డొక్కలో దూరనిచ్చేవాణ్ణి కాదు. అది ఊరికే నాకు దగ్గరగా పడుకునేది. అమ్మా అని పిలిచాను. అది తల కొంచెం పైకెత్తి మళ్లీ చప్పున వంచేసుకుంది. రా తల్లి, నా దగ్గర పడుకోవు, రా అమ్మా, నా దగ్గర పడుకొందువు గాని అన్నాను. అది జవాబు చెప్పక ఆవిడకు మరీ దగ్గరగా జరిగి మరింత లోతుకు ఆమె డొక్కలో అతుక్కుపోయింది. ఆమె, మీరు పడుకోండి, ఈ బిడ్డను నేను పడుకోపెట్టుకుంటాను అంది. బిడ్డను పక్కలో పడుకోపెట్టుకోవటం మీ స్థితిలో ఉన్న వాళ్లకు అపాయం అన్నాను. పర్వాలేదండి అన్నది ఆమె. అది కాదండి, మసులుతుంది పిల్ల, మళ్లీ తరువాత అని ఏమో అనబోతుంటే మాటకు అడ్డం వచ్చి, తమరు వెళ్ళండి, నాకు తెలుసు అన్నది ఆమె. అయినా పిల్లలు ఆడవాళ్లను తన్నరు, ఆడవాళ్ల పక్కలో పడుకుంటే మసలరు అన్నది నవ్వుతూ. వాళ్లను అక్కడ వదిలేసి నేను బయటకు వెళ్ళాను. చల్లగాలి వీస్తున్నది. ఆకాశం నిర్మలంగా ఉంది. మేఘాలు తెల్లబడ్డవి. మేఘాలు శ్రావణ శుక్రవారపు పేరంటాళ్లలాగా ఆకాశంలో తిరుగుతున్నాయి. వాటిని చూస్తూ నిలుచున్నాను. వానిలో కొన్ని వేగంగా నడుస్తున్నవి, కొన్ని మందగమనంతో సంచరిస్తున్నాయి. అందొకటి నడవలేక గర్భిణీ స్త్రీలాగా నడుస్తున్నది. చూస్తూ నుంచున్నాను. దాని ముందు కృత్తికా నక్షత్ర సముదాయమున్నది. ఆ మేఘం నవ్వుతూ వచ్చి కృత్తికను తన ఒడిలోనికి తీసుకున్నది. ఆ నక్షత్ర సంతానాన్ని ముద్దెట్టుకుంటున్న మేఘపు పడుచును చూసి చంద్రుడు సంతోషించి చిరునవ్వు నవ్వాడు. పొద్దున్నే లేచి ఆమె పిల్లలకు స్నానాలు చేయించి మంచి బట్టలు తొడిగింది. అలమరలో కొన్ని కొత్త బట్టలు ఉన్నాయి. ఎప్పుడో తెచ్చాను వాటిని నేనే, కానీ వాటి సంగతే మర్చిపోయినాను. కుట్టి పనివాణ్ణి పిలిపించి ఆ గుడ్డలు పిల్లలకు చొక్కాలుగా కుట్టించింది. కొత్త చొక్కాలు తొడుక్కుని పిల్లలు దిగులంతా మరిచిపోయి సంతోషంగా ఉన్నారు. నాకు ఈ విషయాలన్నీ చూస్తుంటే మనసు మారటం మొదలుపెట్టింది. నా భార్య చనిపోయిన తరువాత ఆ స్థానాన్ని మరొక్కరికి ఇవ్వదలుచుకోలేదు. కానీ ఈమె ప్రవర్తన నాలో క్రొత్త ఊహలను పుట్టించినది. మొదట ఆ ఊహ కత్తిపోటు వలె బాధగా ఉన్నా క్రమంగా ఆ భావం వలన కలిగే బాధ తగ్గడమే కాక ఆ ఆలోచన కొంత శాంతినిస్తూ అది చివరకు ఒక బలవంతమైన కోరికగా పరిణమించింది. కానీ నా పిల్లలను ఇంత దయతో చూస్తున్న ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె ఎవరో, ఏ ఊరో, ఆమె పరిస్థితులు ఎట్టివో నాకు ఇంతవరకు తెలియలేదు. ఆమె బ్రాహ్మణ స్త్రీ అని మాత్రం తెలుసు.
నా మనస్సులో పుట్టిన కోరికను ఆమెకు తెలుపుదామని ఉత్సాహం కలిగింది. నేనిట్లు నిశ్చయించుకునేసరికి సాయంత్రమైంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. లోకమంతా అంధకారంలో మునిగిపోతూ ఉన్నది. ఆ చీకట్లు అంతవరకు దట్టమైపోతున్నవి. నా కోరికను ఆమెకు తెలియచేస్తే ఆమె ఒప్పుకుంటే నా భావి జీవితం ఎల్లాగా ఉంటుంది అన్న ఆలోచనలో మునిగి యాదాలాపంగా తల పైకెత్తాను. ఓహో, ఏమి వైభవము! ఎన్ని నక్షత్రములు ఆ నల్లటి ఆకాశంలో మెరుస్తున్నవి! ప్రతి చిన్న వస్తువును చూపగలిగిన ఆ సూర్యకాంతి ఈ అద్భుతమైన నక్షత్ర శోభను చూపలేకపోయిందేమి? ఈ చీకట్లు ఎట్టి అప్రతీక్ష వైభవాన్ని బయటపెట్టినవి. నా జీవితాన్ని కమ్మిన చీకట్లు కూడా ఒక అపూర్వ సౌఖ్యాన్ని ప్రసాదిస్తాయేమో, ఒక అపూర్వ కార్యసిద్ధికై తోడ్పడతాయేమో అనుకొన్నాను. ఇంతలోనూ పాప వచ్చి నన్ను కౌగలించుకుంది. ఎత్తుకొన్నాను. చంక ఎక్కి, అది నాన్నా, అమ్మ ఆ చుక్కలలోకి పోయింది కాదు, ఇక్కడేనా దేవుడుండేది నాన్నా అన్నది. వాళ్ళమ్మ ఏ చుక్కలలో ఉందో, దేవుడు ఎక్కడ ఉన్నాడో, అసలు ఉన్నాడో లేడో నాకు ఏమీ తెలియదాయే. దాని ప్రశ్నలకు జవాబు చెప్పలేక భుజాన పడుకోబెట్టుకొని జోకొట్టి నిద్రపుచ్చాను. అది నిద్రపోతూనే ఉంది. నేను మాత్రం అల్లాగా రాత్రి 10 గంటల వరకు అక్కడే నిలబడి ఉన్నాను. ఆమె వచ్చి, ఏవండి పంతులుగారు, ఆ పిల్లను ఇల్లాగ ఇవ్వండి, నేను పడుకోబెట్టుకుంటాను, మీరు కూడా వెళ్ళి పడుకోండి, ఇంతసేపని నిలబడతారు పాపం అని దయ ఉట్టిపడే మధుర స్వరంతో అన్నది. నా దౌర్భాగ్య స్థితిని నన్ను చూసి జాలిపడిన వ్యక్తి ఇన్నాళ్లకు ఈమె కనిపించింది అనుకున్నాను. ఆవిడా పిల్లలు నిద్రపోయినారు. అంతులేని బరువైన ఆలోచనలతో నాకు మాత్రం నిద్ర పట్టలేదు. ఒక రాత్రివేళ ఆమె నా గదిలోకి తొంగి చూసి, మాస్టర్ గారు, మీకు నేను చెప్పవలసిన దాన్ని కాదు, కానీ మీరు ఇల్లాగా విచారపడటం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. పోయిన వాళ్ల కోసం ఏడ్చి లాభం లేదు, ఉన్నవాళ్లనే చూసుకొని సంతోషించాలి అని ఇల్లాగే ఏవేమో చెప్పింది గాద్గదిక స్వరంతో. ఆ తీయని మాటలు నాకు కొంచెం మనశ్శాంతినిచ్చినవి. అప్పుడే నా మనసులోని కోరికను ఆమెతో చెప్పాలని బుద్ధి పుట్టింది, కానీ ధైర్యం లేకపోయింది. మర్నాడు పొద్దున్న కాఫీ ఇత్యాదులు పూర్తి అయిన పిదప ఆమెతో నేను సంభాషించాను. నా దీనస్థితిని గూర్చి ఆమెకు ఎరుకపరిచాను. ఈ ఇంట్లో ఉండి నా పిల్లలను దయతో చూస్తూ నా భార్య ఖాళీ చేసిపోయిన స్థానంలో ఆమెను ఉండమని కోరాను. ఆవిడ నా మాటలు ఎంతో వినయభావంతో విని లజ్జాసహిత సర్వాంగయ్యై మౌనమూర్తి అయి ఊరుకొన్నది. ఆ మౌనాన్ని నేను అర్థం చేసుకోవలసిందే, కానీ నా ఆవేదన నన్ను ప్రేరేపించి మళ్ళీ ఆ ప్రశ్నలనే నా చేత పలికించింది. ఒక్కసారి మాత్రం కళ్ళెత్తి చూసింది. ఆ చూపులు ఆమె హృదయ వేదనను అంతా నాకెరుకపరిచినాయి. అప్పుడు ఒక విషాదాంత నాటకాన్ని చదివినప్పుడు కలిగే మనఃక్లేశాన్ని నేను అనుభవించాను. అప్పటికీ నేను ఊరుకోలేదు. నా స్థితి అంతా మీకు తెలుసు. ఇది తల్లి లేని పిల్లలు గల ఇల్లు. పిల్లలను పెంచగల స్త్రీకి ఇచ్చట స్థానముంది. ఆ బిడ్డలపై ప్రేమ చూపిన యువతి నా ప్రేమకు పాత్రురాలు అవుతుంది. ఇంత ఎందుకు, మీరు ఆ స్థానాన్ని ఆక్రమించటానికి అంగీకరిస్తారేమోనని ఆశపడుతున్నాను. గతించిన మీ జీవితాన్ని గురించి నేను ప్రశ్నించను అన్నాను. ఆమె తల ఉంచుకొని, నేను పతితను, నేనెట్లా అర్హురాలను గాద్గదిక స్వరంతో కన్నీరు ఆమె కళ్లలో తొణికిసలాడింది. మీరు ఇక ముందైనా వైవాహిక జీవితానికి బద్ధులైన సద్గృహిణీత్వాన్ని నిర్వహిస్తానంటే అనుభూత పతిత జీవితాన్ని మరచిపోవటానికి అభ్యంతరం లేదు అన్నాను నేను. కానీ అన్నది ఆవిడ ఏదో చెప్పబోయి చెప్పలేక ఆగినట్లు. ఏమిటి అన్నాను నేను. కానీ నాకు కలగబోయే బిడ్డ మిమ్ములను నా పూర్వపు జీవితాన్ని మరచిపోనియదు అని పూర్తి చేసింది. ఆ వాక్యం నిస్పృహతో జాలిగా చూస్తూ. నేను ఏమీ అనలేకపోయినాను. కొంచెంసేపు మా ఇద్దరి మధ్య మౌనం నిలిచింది. నా సమాధానం కోసం ఆమె శ్రవణశక్తులు తహతహలాడినవి. చాలాసేపు నేను మాట్లాడలేదు. సాంఘిక తిరస్కారానికి గురి కావటానికి వితంతు వివాహమే చాలు. ఆవిడ పూర్వపు జీవితాన్ని మరపురానీక జీవితాంతం వరకు నా కళ్ళెదుటే ఆమె అవినీతికి సాక్ష్యంగా నిలబడే ఆ బిడ్డను కూడా నేనెక్కడ స్వీకరించేది? నేనేమీ మాట్లాడలేక ఊరకున్నాను. చివరకు మీ దయ అని ఒక్క మాట అని వెళ్ళిపోయినాను.
శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారి తిరుమాళిగ నవల 3వ భాగం విన్నాం. 4వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.